అయిపోయిందా సార్ ఊరంతా తిరగడం? నేను ఊరంతా తిరగడం ఏంటి మమ్మీ, జస్ట్ ఈ పక్క సందులోనే వెళ్ళి ఆడుకొని వచ్చాను అంతే. నేను ఊరంతా తిరగాలంటే ఒక రోజు కూడా సరిపోదు మమ్మీ. అంటే తిరుగుదామని అనుకుంటున్నారా సార్? ఊకో మమ్మీ, జోక్ చేస్తావు. నేను నడుచుకుంటూ ఊరంతా తిరిగితే ఎక్కడనో ఒక దగ్గర పడిపోతా, అంబులెన్స్లో తిరిగి వస్తా. ఏంట్రా నా పైన సెటైర్ వేస్తున్నావా? ఎగ్జామ్స్ వస్తున్నాయని లేదు, చదువుకుందామని లేదు, ఎప్పుడు తిరగడం, ఆడడం, టీవీ చూడడం ఇదే పని. ఉండు, నేను మీ క్లాస్ టీచర్కి కాల్ చేస్తా. అయ్యో, టీచర్ ఫోన్ నంబర్ నేనే డిలీట్ చేశాను. ఇప్పుడు దొరికిపోయానంటే నా పని అయిపోతుంది. అయ్యో, ఇప్పుడు టీచర్కి కాల్ చేయడం ఎందుకమ్మా? అస్సలే టీచర్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో ఇంటికి వచ్చాను కదా మమ్మీ, ఇప్పుడు చదువుతాను, ఇంకేంటి. ఏంట్రా భయమేస్తుందా? టీచర్కి చెప్తానంటే రేపు నీకు స్కూల్లో ఉంటుంది చూడు. మీ టీచర్ నంబర్ లేదేంట్రా? నువ్వేనా డిలీట్ చేసింది? ఎందుకు చేసావు? ఊరికేనే అమ్మా, టైంపాస్, ఫోన్లో స్టోరేజ్ ఎందుకు వేస్ట్ అని. అమ్మో, ఇప్పుడు వదిన కాల్ చేస్తుంది ఏంటి? ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తే ఏదో ఒకటి అంటుంది. అరే బన్నీ, మీ అత్త కాల్ చేస్తుంది, లిఫ్ట్ చేసి అమ్మ పడుకుంది అని చెప్పు, సరేనా? సరే అమ్మా, ఇటు ఇవ్వు. హలో అత్త. హా బన్నీ, బాగున్నావా? మీ మమ్మీ ఏం చేస్తుందిరా? అమ్మ ఇప్పుడే పడుకున్నానని చెప్పమన్నదత్తా. చెప్పిన పని ఒక్కటన్నా చక్కగా చేస్తావారా నువ్వు? వేస్ట్ ఫెల్లో బెదవా. అమ్మా, నిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పిన్ని ఏమందో తెలుసా? ఏమన్నదిరా? చెప్పురా, ఏమందో త్వరగా చెప్పు. ఎంత మాట అన్నదమ్మా, అసలు పిన్ని అలా కూడా అంటుందని అస్సలు అనుకోలేదమ్మా. ఏమన్నదో ముందు అది చెప్పరా. ఫంక్షన్లో చికెన్ కర్రీ సూపర్గా ఉంది, కొంచెం పార్సల్ కట్టిస్తే బాగుండు అందమ్మా. ఏంట్రా వెదవా వేస్ట్ ఫెల్లో. ఎప్పుడొచ్చావు మామయ్య? ఇందాకే వచ్చానురా బన్నీ. అయ్యో మామయ్య, నిన్న వచ్చుంటే బాగుండేది కదా మామయ్య, మా అమ్మ చేసే స్పెషల్ రెసిపీస్ తినేవాడివి. మా అక్క గురించి నాకు తెలుసు కాబట్టే బలి కాకుండా ఈరోజు వచ్చానురా. నువ్వు అసలు బలైపోయిందే. ఈరోజు మమ్మీ చేసేది మటన్ బిర్యానీ. స్పెషల్లీ ప్రిపేరింగ్ ఫర్ యూ మామయ్య. మామయ్య, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు మామయ్య? ఇప్పుడు అసలు నా పెళ్లి గురించి ఎందుకురా? అంటే నీ పెళ్లి పేరు చెప్పి ఒక 4 రోజులు స్కూల్కి డుమ్మా కొట్టొచ్చని. ఇంకా నయం రా, ఎప్పుడు చచ్చిపోతావు మామ, స్కూల్కి 10 రోజులు డుమ్మా కొట్టొచ్చని అడగలేవు. ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? ఏం చేస్తున్నావు అన్నయ్య? నాకు తెలియకుండా ఇక్కడ కూర్చొని ఏం తాగుతున్నావు? అబ్బా, దీనికి డౌట్ రావద్దనే కప్పులో పోసుకొని మరీ వచ్చాను, అయినా వచ్చేసింది రాక్షసి. రస్నా తాగుతున్నా. అమ్మా అన్నయ్య, నాకు ఇవ్వకుండా తాగుతున్నావేంటన్నయ్య? ఏంటమ్మా, మొన్న నీకు మమ్మీ 10 రూపీస్ ఇచ్చింది, అందులో నుంచి 5 రూపీస్ ఇవ్వమంటే ఇచ్చావా? ఇప్పుడు నేనెందుకు ఇవ్వాలి? పోయి మమ్మీ చేసిన అంబలి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని తాగు చల్లగా.